అండ్ మనకు సావర్కర్ అతను ఇండియన్ పొలిటీషియన్ అనమాట, అలాగే యాక్టివిస్ట్ కూడా. అతన్ని ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని కూడా అనొచ్చు. సావర్కర్ వచ్చేసి వైచారిక గురువు అనమాట మనకు బీజేపీకి. అతను ఒక బుక్ అయితే రాశాడు సంభాజీ పైన కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా అతను బుక్ లో అయితే మెన్షన్ చేశారనమాట. అతని బుక్ లో అయితే రాశాడు సావర్కర్ సంభాజీ కోపం ఎక్కువ, అలాగే అతను ఉమెనైజర్ అండ్ ఆల్కహాలిక్ అని చెప్పేసి ఈ 3 గుణాల వల్లే అతనికి మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించే అర్హత లేదు అని అయితే సావర్కర్ అతని బుక్ లో అయితే చెప్పాడు. అలాగే మనకు ఎంఎస్ గోల్వర్కర్ ఇతను వచ్చేసి మనకు సెకండ్ చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ కి ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ. ఎంఎస్ గోల్వర్కర్ అతను కూడా ఒక బుక్ అయితే రాశాడు. అతని బుక్ లో కూడా క్లియర్ గా సంభాజీ గురించి అయితే మెన్షన్ చేశాడనమాట. మెయిన్లీ అతను వైన్ అండ్ ఉమెన్ ఈ రెండు అంటే అతనికి చాలు అయితే మెన్షన్ చేశారనమాట. మధ్యకాలీన్ భారత్ మిడిలీవల్ ఇండియా పేజ్ నంబర్ 147 చూసుకుంటే ఛత్రపతి సంభాజీకి ఔరంగజేబ్ మాట్లాడాలి అని అయితే సందేశం పంపించాడనమాట. అండ్ ఈ బుక్ లో అయితే మెన్షన్ చేశారు సంభాజీ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశాడనమాట. ఎవరైతే ఔరంగజేబ్ పంపిన రాజు దూతలు ఉంటారో వాళ్ళపైకి బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారనమాట. వాళ్ళని తిట్టడం అయితే జరిగింది సంభాజీ బ్యాడ్ వే. దాంతో పాటు మనకు సంభాజీ విషయాన్ని కూడా చెప్పారనమాట. ఔరంగజేబ్ కూతురుతో అయితే నాకు వివాహాన్ని జరిపించు అని అయితే బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారనమాట. సంభాజీ చెప్పినట్టు ఈ బుక్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉందన్నమాట.